వందే భారత్. ఈ ట్రైన్ వచ్చినప్పటి నుండి ఒకటే ఆలోచన. ఈ ట్రైన్ మిర్రర్‌లో అందరూ కనబడుతున్నారు. నేను కనబడట్లేదేంటా అని. చాలా సస్పెన్స్ జరుగుతుంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే, కనిపించేది యువతల వాళ్ళు కాదు, అవతల వాళ్ళు అని. ఈలోపు మన వాళ్ళు, "హే! త్వరగా ఎక్కు. ఎక్కువ సేపు ఆగదు ట్రైను." ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ట్రైన్ 2 మినిట్స్ ఆగినా అదే కంగారు, 15 మినిట్స్ ఆగినా అదే కంగారు. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఇందాకడ ఆలోచించింది పెద్ద విషయం అనిపించలేదనుకోండి. కనిపించేది గాంధీ హిల్లే అయినా అమ్మవారికి దండం పెట్టుకుని నా జర్నీ స్టార్ట్ చేశాను. ఏంటో అవుట్ ఆఫ్ వెళ్తున్నా అన్న అందం కన్నా 1 వీక్ విజయవాడ వదిలేస్తున్నా అన్న బాధే ఎక్కువగా ఉంది. నా కెరియర్ స్టార్ట్ అయింది. నాకు లైఫ్ అంటే ఏంటో నేర్పించింది. అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకుందంతా కూడా విజయవాడనే. లవ్ యూ విజయవాడ. మన విజయవాడ గురించి మాట్లాడే లోపే ఏలూరు రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఈలోపు మన వాళ్ళు మసాలా టీ అండ్ బిస్కెట్స్ ఆర్డర్ చేశారు. మనకి టీ కాఫీలు అలవాటు లేదనుకోండి, ఆర్డర్ చేశారు కాబట్టి తప్పదు. మన వాళ్ళు మసాలా టీ బాగుందా అని అడిగితే ఏం చెప్తాను చెప్పండి? ఏ మసాలా ఐటమ్ వేసినా దాన్ని మసాలా టీ అనే అంటారు. అక్కడ పరిస్థితి అట్లానే ఉంది. ఇంకా పేరు పెట్టడానికి ఏముంటుంది చెప్పండి? ఒకవేళ ఏంటిది మసాలా టీయా అని అడిగామనుకోండి, ఎప్పుడైనా మసాలా టీ తాగిన ఫేసేనా అని అంటారని అడిగే సాహసం చేయలేదన్నమాట. ఈలోపు అందరికీ ఆకలి రాజ్యం మొదలైంది. మన వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టేశారు. ఈలోపు మనం గోదావరి తల్లి దగ్గరికి వచ్చేసాం. చిన్నప్పుడు మా అమ్మ, నానమ్మ, అమ్మమ్మ 1 or 2 రూపీస్ కాయిన్స్ ఇచ్చి వాటర్‌లో వేసి దండం పెట్టుకోమనేవారు. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు కదా! విండోస్ ఓపెన్ అవ్వవు కాబట్టి, మనస్ఫూర్తిగా తల్లిని దర్శించుకొని నమస్కరించుకునే లోపే రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చేసింది. దాని గురించి డిస్కస్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఈ లోపల మాటల్లోనే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది సామర్లకోట. పచ్చదనం, పొలాలు, అబ్బా! చూసి ఒక్క వీడియో తీసుకుంటే బాగుండు కదా అనుకుంటూ పగటి కలగంటున్నాం. ఎందుకంటే ఈ యూట్యూబ్ జర్నీ, సోషల్ మీడియా జర్నీ మనకి బోర్న్ బేబీ అన్నమాట. మనం జస్ట్ 1 మంత్ బేబీ. అందరూ 5 to 6 ఇయర్స్ బ్యాకే అప్డేట్ అయితే, మనం బ్యాక్ అండ్ వర్షన్ కాపీ లాగా ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతూ తప్పటడుగులేస్తున్నాము. మనతో జర్నీ అంతా ఆదిత్య 365 మూవీలా ఉంటదన్నమాట. ఏం బాగోదా? ఒక్కసారి ఆలోచించండి. అంత అప్డేట్ ఏం కాదు. ఇప్పుడిప్పుడు అప్డేట్ అవుతున్నా కూడా చాలా బాగుంటాయి. చూడొచ్చు. ఏం కాదు. ఇంటి దగ్గరుంటే 4కి కూడా ఆకలేయదు. కానీ ఇక్కడ మొఖాలు చూస్తే 12కి అన్నం రామచంద్ర అన్నట్టు ఉన్నాయి మొఖాలు. పాపం వాడికి అర్థమైనట్టుంది. ఎర్లీగా తీసుకొచ్చి ఇచ్చాడు ఆర్డర్. ఇందులో వెజ్, నాన్ వెజ్ ఏంటంటే వెజ్‌కి అడిషనల్‌గా ఒక కర్రీ, చికెన్ కర్రీ యాడ్ చేస్తే నాన్ వెజ్ అంటండి. ఈలోపు లంచ్‌లో దాల్, రోటీ, పన్నీర్, జీరా రైస్, బెండకాయ ఫ్రై, పికిల్ అండ్ కర్డ్ ఇచ్చాడు. అబ్బో! బాగానే ఉన్నాయి అనుకొని స్టార్ట్ చేశా. ఆ టేస్ట్‌ని ఎలా వర్ణించాలో అర్థం కాలేదు. ఇక్కడ మన వల్ల కాదని పన్నీర్ పీస్‌ని కర్డ్ ట్రై చేశా. ఇది తినడం కన్నా వదిలేయడం 100% బెటర్ అనిపించింది. వదిలేసాను. బట్ తినేవాళ్ళు మన వాళ్ళు మాత్రం ఫుల్ కంప్లీట్ చేశారు. నేను ఫుడ్డీ అయితే కాదండి. రిపీటెడ్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతాను. ఈవెన్ దో కర్డ్ రైస్ అన్నా సరే ఐయామ్ హ్యాపీ. బట్ అదేంటంటే బాగుండాలి. మరీ దారుణంగా ఇట్లా టేస్ట్ అని కాదు, వరస్ట్ ఉండొద్దు. టేస్ట్ లేకపోయినా చప్పగానో కడుపు నింపుకుంటాం. కానీ డబ్బులిచ్చి ఇట్లా తిని ఆరోగ్యం చెడగొట్టుకోవడం అనేది మాత్రం చాలా రాంగ్ థింగ్ అన్నమాట. అక్కడేం ఫ్రీ ఇవ్వట్లేదు. బట్ వర్స్ట్ అది ఫుడ్. చూసినంతగా అక్కడ తినడానికి ఏం లేదు. సో వి కంప్లీటెడ్ అవర్ లంచ్ అన్నమాట ఏదో ఒకలాగా. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టుంది నా పరిస్థితి. ఇక సీట్ నుండి లేచి క్యాఫ్టేరియా వైపు వచ్చి నుంచున్నా. ఈలోపు దువ్వాడు ఇలా వచ్చి అలా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. దువ్వాడ అనంగానే యూట్యూబ్‌లో హల్చల్ గుర్తొచ్చింది. ఈలోపు నాకు వాంతొచ్చింది. కొంతసేపు అక్కడే ఉండి వాష్‌రూమ్స్ వచ్చే పోయే వాళ్ళ మొహాలు చూసుకుంటూ టైం పాస్ చేశాను. ఈలోపు మన విశాఖపట్నం అదేనండి, మన వైజాగ్ అంటే మనకెవరు రాతపూర్వకంగా ఇవ్వలేదు. అయినా సరే ఒకరిచ్చేదేంటి అని నేనే ఫిక్స్ అయిపోయాను. బట్ నా కడుపులో ఎన్ని రకాలుగా ఉండాలో వాటికి మించినన్ని రకాలుగా ఉంది. సర్లేండి, ఎన్ని మాటలు చెప్పినా నా లగేజ్ నేనే మోసుకోవాలిగా. స్టేషన్ నుండి బయటపడి కారులో పడ్డాం విత్ లగేజ్‌తో సహా. ఇప్పుడేంటి అని ఆలోచిస్తే సింగపూర్‌కి ఫ్లైట్ వచ్చి 10:30కి నైట్. ఇప్పుడు 2:00 అయింది. చాలా గ్యాప్ ఉంది కాబట్టి టైము. ఈలోపు బీచ్‌ని ఒక చూపు చూసొద్దామని అందరం అనుకున్నాం. సరే అని కార్‌లో స్టార్ట్ అయ్యామన్నమాట. డ్రైవర్ గారి పక్క సీట్ కబ్జా చేశాను.
ఇక మన క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని వన్ బై వన్ బాణాల్లాగా ఆయన మీదకి గుచ్చుతూనే ఉన్నాను. ప్రతిదానికి పాపం ఆయన ఆన్సర్స్ చెప్తూనే ఉన్నారు. నేను వైజాగ్ వచ్చి 10+ ఇయర్స్ అవుతుందండి. ఇప్పట్లో నేను ఎప్పుడు రాలేదు. హుదూద్ ముందనుకుంటా. కైలాసగిరి అన్ని చూసాను. ఆఫ్టర్ నేను కూడా చూడలేదు. సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. సో విల్ సీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో హ్యాపీ అండి. ఈలోపు ఆయన అన్నీ చెప్పారు. ఇక్కడ ఇలా ఉంటుంది ఇది ఇది అని చెప్పి. అక్కడ బిల్డింగ్ కనబడుతుందా? దానికి నాకు మంచి దోస్తీ ఉందండి. అదేంటే పిచ్చిమొహమా, నీకు బిల్డింగ్కి దోస్తీ ఏంటి? ఆయన వైజాగ్ వచ్చి 10 ఏళ్ళు అన్నావు, ఇప్పుడేంటి డబ్బా కొడుతున్నావు అనుకుంటున్నారా? లేదండి బాబు, నిజమే. దానికి నాకు మంచి దోస్తీ ఉంది. ఎలా అంటారా? ఇది నవోటల్ వరుణ్ కదా, నేను కూడా నవోటల్ వరుణ్ విజయవాడ పాస్ట్ ఎంప్లాయీ అనమాట. ఎంత వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ అయినా చూడంగానే కొంచెం టెంప్ట్ అవుతాం కదా, అందుకని చెప్పానమాట. లవ్ యూ. సో ఈ వ్యూస్ మీద ఉన్న వ్యూతో ఎక్కువసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు మన వాళ్ళందరూ బీచ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో నాకు మాత్రం అయినా స్పెషల్ ఎంట్రీయా? నేను వాళ్ళందరూ ఫాలో అయ్యి వెళ్ళడమే. ఎంట్రీలోనే చూడండి గవ్వలతో ఎంత అందంగా ముస్తాబు చేసి పెట్టారో. నిజంగా ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి అనిపించేంత అందంగా ఉన్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను వీటిని కొని తీసుకువెళ్ళలేను. ఖచ్చితంగా 1 or 2 monthsలో మళ్ళీ బ్యాక్ వచ్చి ఖచ్చితంగా ఈ కలెక్షన్ని పాకెట్లో వేసుకెళ్ళిపోతాను. అంటే మీకు డౌట్ రావచ్చు, నీ మొఖంలో 10 సంవత్సరాలన్నా మళ్ళీ ఇప్పుడు 2 నెలల్లో ఎక్కడొస్తావని. ఖచ్చితంగా వస్తానండి. కావాలంటే మెన్షన్ చేసుకోండి. 1 or 2 monthsలో పక్కాగా విల్ బి బ్యాక్. ఖచ్చితంగా తీసుకుంటాను. మీకు లైవ్ కూడా పెడతాను. ఏమండోయ్, ఇది నిజం. ఎప్పుడెప్పుడు వెళ్తానా నీటి దగ్గరికి నా ఆతృత తప్ప ఇంకేది నాకు సరౌండింగ్స్లో కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఇక ఫోన్ పక్కన వాళ్ళకి ఇచ్చి నేను అక్కడికి వెళ్ళి నుంచున్నాను. ఈలో పాపం మనోడు అనుకుంటా పాపం వీడియో తీసుకుంటున్నా నాగాడు. కానీ మన వీడియో తీసే అతను మాత్రం తను వచ్చేది, తను ఎక్కడుండేది కూడా తీసుకుంటున్నాడు. హీఈస్ బిజీ విత్ దట్ వర్క్. ఓకేలేండి, మీ ప్రెజెంటెన్సీ కూడా మాకు చాలా అవసరం. సర్లేండి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరినాలకు ఆనందం, మధ్యలో ఉన్నాలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకేదో కావాలనుకోవడమే జీవితం. సముద్రం దగ్గరికి వెళ్తే అది చేసే అలలు అలజడులు ఎంత గట్టిగా ఉన్నా మన మనసుకి చాలా అందంగా ఆహ్లాదంగా అనిపిస్తాయి. జీవితం కూడా అంతేనండి. మనం చూసేదాన్ని బట్టి తీసుకునేదాన్ని బట్టే ఉంటుంది. ఏది కూడా భిన్నంగా అయితే ఖచ్చితంగా ఉండదు. తప్పైనా ఒప్పైనా మనలోనే ఉంటుంది. ఈలోపు స్వీట్ కార్న్కి ఉప్పు కారం నిమ్మకాయ రాసి ఇచ్చారండి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంది. నేను ఇలా తినడం అయితే స్వీట్ కార్న్ ఫస్ట్ టైం అండి. ఇక్కడే ఇలాగే కూర్చుంటే టైం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి, వైజాగ్ ఎయిర్పోర్ట్కి. దీని తర్వాత నేను నెక్స్ట్ జర్నీ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.